హాయ్ హలో అందరికీ నమస్తే. సో ఇవాళ వీడియోలో మా ఇల్లునైతే చూపిస్తాను ఎలా ఉంటుంది ఫుల్ ఫర్నిష్డ్ హోము. సో ఎన్ని డేస్ మేమున్న ఈ ఇంటికైతే నేను ఇవాళ హోమ్ టూర్ చేస్తున్నాను. సో నాతో పాటు మీరు కూడా వచ్చి చూసేయండి మా ఇల్లుని. సో మనం మెయిన్ డోర్ నుంచి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ జాకెట్స్ హ్యాంగ్ చేసుకోవడానికి అయితే హ్యాంగర్ ఉంటుంది. ఆ తర్వాత మనకి ఇక్కడ ఒక చిన్న బాత్రూమ్ అయితే ఉంది. ఆ తర్వాత ఇక్కడ మనం పైకి వెళ్ళడానికి స్టెప్స్. సో అలా ముందుకు వస్తే మనకు ఒక డోర్ ఉంటుంది. డోర్ తర్వాత ఇంకా కిచెన్ ఉంది. ఈ ఇంట్లో మనకి గ్యాస్ స్టవ్ ఉంది. గ్యాస్ ఆర్ ఇండక్షన్ స్టవ్స్ అయితే ఉంటాయి ఇక్కడ. సో ఈ కిచెన్లో అయితే మనకి 2 ఫ్రిడ్జెస్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి చిన్న ఫ్రిడ్జ్, దానిపైన ఓవెన్ ఉంది. ఇంకా డిష్ వాషర్, ఇక్కడ సైడ్ పెద్ద ఫ్రిడ్జ్ ఉంది. అండ్ ఇంకా మనకి స్టెప్స్ కింద అయితే క్లీనింగ్ ఐటమ్స్ అన్ని పెట్టుకోవడానికి ఒక స్టోర్ రూమ్ అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. మనకు ఒక టేబుల్ అండ్ 4 చైర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకొంచెం అలా ముందుకు వస్తే ఇదైతే హాల్, లివింగ్ ఏరియా. అండ్ మనకి లివింగ్ ఏరియాలో టీవీ, సోఫా అండ్ టీపై అండ్ ఇంకా వాల్ ఫ్రేమ్ ఫొటోస్ కూడా మనకి ఓనర్సే ఇచ్చారు. ఇంకా ఇదైతే మనకి టెంపరేచర్ కంట్రోల్ చేసేది, ఇక్కడ నుండే కంట్రోల్ చేస్తాము. సో ఆ తర్వాత ఇంకా మనము బయటికి వెళ్ళడానికి పెద్ద గ్లాస్ డోర్ అయితే ఉంటుంది. ఆ గ్లాస్ డోర్ని ఓపెన్ చేసుకొని బయటకు వెళ్తే మనకు బ్యాక్ యార్డ్. సో ఇక్కడంతా ఇంకా సమ్మర్ టైంలో ఎక్కువ టైం ఇక్కడే స్పెండ్ చేస్తాము. మనకి బ్యాక్ యార్డ్లో కూడా ఒక రూమ్ అయితే ఉంటుంది. మనం అన్ని సైకిల్స్ పెట్టుకోవడానికి, ఏమైనా గార్డెనింగ్ ఐటమ్స్ అన్నీ పెట్టుకోవడానికి ఒక రూమ్ అయితే ఇచ్చారు. ప్రతి ఇంట్లో ఇది కామన్ ఉంటుంది, సేమ్ అన్ని ఇల్లు ఇలాగే ఉంటాయి. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడైతే 3 డస్ట్బిన్స్ అయితే ఇచ్చారు. ఈ బ్లూ కంటైనర్లో మనము పేపర్కి సంబంధించినవన్నీ వేయాలి. ఇంకా గ్రీన్ కంటైనర్లో కిచెన్ వేస్ట్, లీవ్స్ వేయాలి. ఇంకా యాష్ కంటైనర్లో ప్లాస్టిక్ వేయాలి. ఇంకా అది వచ్చేసి బ్యాక్ యార్డ్ డోరు. మనం సైకిల్స్తో వెళ్తున్నప్పుడు ఆ డోర్ ఓపెన్ చేసుకొని వెళ్తారు. ఇంకా ఇదంతా మొత్తం బ్యాక్ యార్డ్. అక్కడ నుండి కిచెన్ల నుండి రావచ్చు, ఇక్కడ నుండి హాల్లో నుండి రావచ్చు. ఆ పైన 2 బెడ్రూమ్ విండోస్. ఇంకా బ్యాక్ యార్డ్లో అయితే మనకు ఒక టేబుల్, 4 చైర్స్ అయితే ఇచ్చారు. సో మీరు ఇప్పటివరకు చూసిందంతా కింద హాల్, కిచెన్, బ్యాక్ యార్డ్. ఇప్పుడైతే పైకి వెళ్ళి బెడ్రూమ్స్ అయితే చూపిస్తాను, పదండి. ఇంకా పైకి వెళ్ళడానికి ఇవి స్టెప్స్. అపార్ట్మెంట్స్ తప్ప మిగతా అన్ని ఇల్లులు అయితే ఇలాగే ఉంటాయి. కింద హాల్, కిచెన్, పైన బెడ్రూమ్స్. ఈ ఇల్లు అయితే మేము ఫుల్ ఫర్నిష్డ్ హోమ్ తీసుకున్నాము. ఇంకా ఐటమ్స్ అన్నీ కూడా ఓనర్వే ఇప్పుడు కనిపించేవన్నీ కూడా. సో ప్రజెంట్ అయితే మా ఐటమ్స్ ఏం లేవు. మేము హౌస్ మూవ్ అవుతున్నాం కాబట్టి మా ఐటమ్స్ అన్నీ అయితే ఆల్మోస్ట్ అన్నీ ఖాళీ చేసేసాము. ఇంకా మాకు హౌస్ ఎలా ఇచ్చారో అలా మళ్ళీ వాళ్ళకి రిటర్న్ అయితే ఇస్తున్నాము. అండ్ ఇదైతే ఫస్ట్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. అండ్ ఈ బెడ్రూమ్లో మనకు ఒక బెడ్ అండ్ వార్డ్రూబ్స్ అయితే ఇచ్చారు. సో వాళ్ళ పిల్లోస్, బ్లాంకెట్స్ అన్నీ వాష్ చేసి అయితే అక్కడ పెట్టాము. సో మనం ఫుల్ ఫర్నిష్డ్ హోమ్ తీసుకున్నాం కాబట్టి పిల్లోస్, బ్లాంకెట్స్ అన్నీ కూడా వాళ్ళయే. సో వాళ్ళ దగ్గర కూడా లిస్ట్ ఉంటుంది, మనకు కూడా ఒక లిస్ట్ ఇచ్చారు. తర్వాత మనం వెళ్ళేటప్పుడు లిస్ట్ మొత్తం చూసుకోవాలి ఉన్నాయో లేదని. అండ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. సెకండ్ బెడ్రూమ్లో మనకి సింగిల్ కట్ బెడ్ అండ్ వార్డ్రూబ్స్ అయితే ఇచ్చారు. సింగిల్ కట్ బెడ్ని మేమైతే మాస్టర్ బెడ్రూమ్లో వేసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్. థర్డ్ బెడ్రూమ్లో కూడా మనకు ఒక సింగిల్ బెడ్ అండ్ వార్డ్రూబ్స్ ఇచ్చారు. అండ్ ఇంకా లైట్స్, ల్యాంప్స్ అన్నీ కూడా వాళ్ళే ఇచ్చారు. సో మనకైతే ఫస్ట్ ఫ్లోర్లో 3 బెడ్రూమ్స్, ఒక బాత్రూమ్ అయితే ఉంది. సో ఇదొక బెడ్రూమ్ అండ్ అదొక బెడ్రూమ్ అండ్ కనిపించేది ఇదొక బెడ్రూమ్ అండ్ ఇది వచ్చేసి బాత్రూమ్. అయితే ఈ బాత్రూంలో వచ్చేసి మనకి ఒక స్టాండింగ్ షవర్ అండ్ సింక్, మిర్రర్ అండ్ టాయిలెట్ సీట్ అక్కడ ఉంది. అండ్ ఇంకా సైడ్కి అయితే స్మాల్ కబోర్డ్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పటివరకు చూసిందంతా కింద ఫస్ట్ ఫ్లోర్లో 3 బెడ్రూమ్స్, 1 బాత్రూమ్. ఇప్పుడైతే మనము సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం పదండి. సెకండ్ ఫ్లోర్ పైకి రాగానే మనకి ఇక్కడ కొంచెం ఖాళీ ప్లేస్ అయితే ఉంది. ఆ తర్వాత ఇదేమో ఇంకో 4th బెడ్రూమ్. 4th బెడ్రూమ్లో కూడా మనకు ఒక సింగిల్ బెడ్ అండ్ వార్డ్రూబ్స్ అయితే ఇచ్చారు. ఇక్కడైతే నేను టవల్స్ కొన్ని అయితే ఉతికైతే ఆరబెట్టాను లాస్ట్ మూమెంట్లో. అండ్ ఇట్లా ఉంది మొత్తం 4th బెడ్రూమ్. ఈ పక్కన ఒక చిన్న రూమ్ ఉంది, అందులో అయితే మనకి వాషింగ్ మిషన్, డ్రయర్ అయితే ఉన్నాయి. ఇక్కడ సైడ్కి అయితే ఒక చిన్న వార్డ్రూబ్స్ కూడా ఇచ్చారు. ప్రతి రూమ్లో మనకు మంచిగా వార్డ్రూబ్స్ అయితే ఇచ్చారు ఎక్కడ పెట్టుకోవడానికి. ఇది వచ్చేసి వాటర్ బాయిలర్. సో అక్కడ నుండే మనకి హౌస్ మొత్తం హాట్ వాటర్ అయితే వస్తాయి. సో పైన మనకి సెకండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ అండ్ వాషింగ్ ఏరియా, కొంచెం అయితే ముందు ప్లేస్ అయితే ఉంది. సో పదండి ఇంకా కిందికి వెళ్దాము. మేము నెదర్లాండ్ వచ్చి నుండి అయితే ఇదే ఇంట్లో ఉన్నాము. లాస్ట్ 3.5 yearsగా మేము ఇదే ఇంట్లో ఉన్నాము.
సో చాలా డేస్ ఇదే ఇంట్లో ఉన్నాం కాబట్టి ఈ ఇంటికైతే మేము చాలా కనెక్ట్ అయ్యాము. సో చాలా బ్యూటిఫుల్ హౌస్ ఇది. సో ఈ రోజుతో ఇంకా ఈ ఇంటికి మాకు కనెక్షన్ పోతుంది. సో ఈ రోజుతో కాదు, నెక్స్ట్ ఒక 1-2 మినిట్స్లో అయితే మేము ఆల్రెడీ కీ ఆడ మా హస్బెండ్ అయితే సబ్మిట్ చేస్తున్నాడు. కంపెనీ వాళ్ళు వచ్చి అయితే, సో ఓనర్స్ వాళ్ళు అయితే కంపెనీకి ఇస్తారు, కంపెనీ వాళ్ళే మొత్తం చూసుకునేది. ఇంకా ఇప్పుడైతే ఇంకా కీ అయితే సబ్మిట్ చేసేసాము. ఇంకా లాస్ట్లో ఈ చైర్ ఒకటి ఉండిపోయింది, ఇది కూడా మాతో పాటు ఒక ఆంటీ ఉంది, ఆ ఆంటీకి అయితే ఇచ్చేస్తున్నాము. సో ఆంటీ వాళ్ళకి తెలిసిన వాళ్ళకైతే ఇస్తుంది. సో ఇలా మొత్తంకైతే ఇంకా ఈ ఇంటితోటి మనకైతే ఇంకా కనెక్షన్ ఇప్పటితో ఉండదు. ఇంకా హోమ్ టూర్ అయితే నేనైతే ముందు నుండి బాగా తీద్దాం అనేసి అయితే అనుకున్నాను, బట్ లాస్ట్ మూమెంట్లో అయితే వీలు అవ్వలేదు. ఫాస్ట్గా లాస్ట్ మూమెంట్లో అయితే తీసాను వీడియో. సో సమ్మర్ హాలిడేస్లో మేమైతే ఇక్కడ ఒక స్వీట్ కార్న్ మొక్కనైతే నాటాము, అదైతే పెద్దగా అయిపోయి ఒక స్వీట్ కార్న్ కూడా వచ్చింది. సో స్వీట్ కార్న్ వస్తున్నప్పటి నుండి అయితే రోజు దాన్నే చూస్తూ ఉన్నారు ఎప్పుడు పెద్దది అవుతుంది అనేసి. స్వీట్ కార్న్ ప్లాంట్ని కూడా మెల్లగా తీసుకెళ్ళి ఆ కొత్త ఇంట్లో అయితే నాటాము. ఇంకా లాస్ట్ మూమెంట్లో అయితే ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇంటి ముందు. సో ఆంటీ అయితే చాలా హెల్ప్ చేసింది లాస్ట్ 2 డేస్ నుంచి మాతోటే ఉంటూ. ఇంకా మేము కూడా ఒక ఫ్యామిలీ పిక్ అయితే తీసుకున్నాము మెమరీగా. సో ఇదన్నమాట మా హోమ్ టూర్.